చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఎన్ని పథకాలు మంచిగా ఉన్నాయి? నాకైతే ఫ్రీ బస్ అనేది ఒకటి మంచిది కాదు. ఎందుకోసం అంటే ఫ్రీ బస్ అందరు పెడతారు, అందరు పోతారు, కానీ గవర్నమెంట్ తర్వాత లాస్ అవుతూ ఉంటాయి కదా, అట్లా. అంటే ఫ్రీ బస్ కూడా మనకి ఉపయోగపడేదే కదా, ఇంట్లో మహిళలకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేసే మహిళలకు ఉపయోగపడుతుంది. కొందరు మహిళలు కూడా చెప్తున్నారు కానీ ఫ్రీ బస్ అక్కర్లేదని చెప్పి, ఎవరు ఇవ్వటం చెప్పి పెట్టేదంటే ఒక 5 రూపీస్ తక్కువ చేసి లేడీస్కు జెంట్స్కు సమానం పెట్టేదండి. అది ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకళ్ళకే ఉపయోగపడుతుంది కదా, ఒకరైతే డబ్బులు పెట్టిపోలా. అలాంటి లేడీస్ ఏమో కూర్చుంటున్నారు, జెంట్స్ ఏమో నిలబడతారు. టికెట్లు తీసుకున్న వాళ్ళేమో నిలబడతారు, ఫ్రీ వెళ్ళే వాళ్ళేమో కూర్చుంటున్నారు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది తెలుసా? ఒక జెంట్స్ పరంగా చూస్తే ఏమి ఒకసారి ట్రావెల్ చేస్తే ఏర్పడుతుంది. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తారండి? అంటే నీకు కేసీఆర్ అంటే అతను కొంచెం బెటర్ ఉండే, ఇక రేవంత్ అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఈ పథకాలు ఏం లేవు, సన్నబియ్యం లేవు, ఫ్రీ బస్ లేదు, ఇవన్నీ లేవు కదా, మరి ఇప్పుడు ఇవన్నీ పెట్టిండు, మరి ఇప్పుడే గవర్నమెంట్ బాగుందని చాలామంది అంటున్నారు. మీరేమంటారు? సన్న బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఏం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నది కాబట్టి వాళ్ళు 75 రూపీస్ ఇస్తే 25 రూపీస్ వీళ్ళు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. కేసీఆర్ అది రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేడు. సన్న బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ ఇస్తున్నది అది డైరెక్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే పథకాల విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. అండ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే చూడు, అన్ని స్కీములు చెప్పిండు, ఏ స్కీములు వస్తలేవు. మహిళలకు 2500 అన్నాడు, ఆ స్కీమ్ పోయింది. నీకు నిరుద్యోగ భృతి అన్నాడు. ఏదైనా చాలా మట్టుకు అయితే ఎలక్షన్ల ఓట్ల వరకే చెప్పిండు, కానీ ఆ పథకాలు అమలు అయ్యేటి మాత్రం ఒక 2-3 అమలు అవుతున్నాయి అంతే. చాలా మట్టుకు అయితే లేవు.